అత్తయ్య ఇంట్లోనే చిపిరి కట్ట వేసిద్దంట. నాకు ఎలా చేస్తుందా అనిపిస్తుంది, మీతో షేర్ చేస్తాను. ఒక మంచి స్నాక్స్, చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ తోటి శేఖర్కి ఇష్టమైన స్నాక్ ఇదన్నమాట. అలాగే ఊర్లో చిన్న చిన్న విషయాలేనండి, కానీ ముచ్చట పెట్టుకుంటూ పని చేసుకోవడం మస్తు అనిపిస్తుంది. అలాగే మా తేజ్వాడి డ్రాయింగ్స్, ఋతు ఆడికి నేను చేసే స్నాక్, ఇవి చూపిస్తాను. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మండీప్స్. ఎట్లున్నారు మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. పిట్ట కథ మీ అందరికీ బాగా నచ్చింది కదా, థ్యాంక్ యూ సో మచ్. అది నేను అల్లింది కాదు, అది రీసెంట్ రియాలిటీ. అది నేను చూశాను బిగ్ బాస్ షో లాగా దాన్ని, సో మీతో షేర్ చేస్తాను. సో తర్వాత గోరుచిక్కుడుకాయ కర్రీ వండుతుంది మా అత్తయ్య. సో నాకు అర్థం కాని పాయింట్, మనం ఏ కూరగాయలైనా అట్లా ఉడికిస్తే దాంట్లో ఉన్న మంచి థింగ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో అందుకే ఏ వెజిటేబుల్స్ నేను ఉడికాను, నేను స్టీమ్ చేస్తాను, లేదా డైరెక్ట్ కర్రీలోనే వాటర్ పోసేస్తాను. సో ఇక్కడ మా అత్తయ్య గోరుచిక్కుడుకాయ కర్రీ కోసం అన్నీ రెడీ చేస్తుంది. సో తర్వాత ఏంటంటే తేజు తినేటప్పుడు ఏషాలు స్టార్ట్ చేసాడు, మమ్మీ నాకు అన్నం తినట్లేదు, ఫ్రెంచ్ ఫ్రై చేస్తే తింటా అని చెప్పేసి. సో తేజుకి అని ఋతుగాను ఇంట్లో నూడిల్స్ పెద్ద ప్యాకెట్ తెచ్చి పెడతామా, మ్యాక్సిమం తేం, బట్ తెచ్చామనుకోండి అది ఒడిచేదాకా నిద్ర పట్టదు పిల్లలు వాళ్ళు. నేను పొటాటోస్ ఒకప్పుడు కర్రీ వండుతున్నాను, సో తెచ్చితే అవి పొడిచేదాకా ఫ్రైస్ చిప్స్ ఇవే అంటున్నారు. తేవడమే మానేస్తా, చాలా ఆయిలీ ఉంటాయి కదా, సో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ కడాయి, ఈ అన్హెల్దీ కడాయిలో అన్హెల్దీ ఫ్రైస్ చేద్దాం. మనము నాన్ స్టిక్ వాడవచ్చు అంట, కానీ తక్కువ ఫ్లేమ్లో ఇలా స్క్రాచెస్ వస్తే వాడకూడదంట. సో అలా అని చెప్పి నేను పడేస్తాను ఏ వస్తువు మా అత్తేనని పడేయదు, మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ వద్దనుకునే అన్నీ తీసుకొచ్చి ఇక్కడే పెడతాను, అక్కడ వద్దన్న గిన్నెలని హిడికి వస్తాయి. చాలా తెచ్చాను నేను, 2 సంచుల నిండా తెచ్చా అనమాట. సో తర్వాత ఏంటంటే ఫ్రైస్ చేశాను, చాలా ఆయిల్ అనిపించింది నాకు, కాసేపు చేసి ఆపేసాను. ఇంకా చాలా ఉన్న కాడికి తినేసేయండి, ఇంకా వద్దని చెప్పాను అనమాట. మా రిత్తు వాడికి ఒక అలవాటు ఉంటుంది, వాడికి ఏదైనా బాగా నచ్చింది అనుకోండి మళ్ళీ వేస్తావా అని అమ్మ అని అడుగుతాడు. నేను చెయ్యాను అనుకోండి, అందులోంచి కొన్ని దాచిపెట్టి కాసేపటికి వాడికి నచ్చినప్పుడు తింటాడు అనమాట. చాలా విషయాలు నేను అబ్జర్వ్ చేస్తాను, మా శేఖర్ అలవాటు ఇది. ఏదైనా 2 eggs బాగా చేస్తాను అనుకోండి, మెల్లమెల్ల ఎండ్లో తింటా అనుకుంటాడు. నేను నా 2 తిని ఆయన ఒక ఎగ్ కూడా దొబ్బేసి అది కూడా తినేస్తాను. చాలా ఎక్కువ సార్లు మా ఇంట్లో ఇలాంటివి జరుగుతాయి. చికెన్ గో పీసెస్ పక్కన పెడుతున్నాను, ముందే పీసెస్ తినేసి ఆయనే కొన్ని తినేస్తారు. సో అంతే, నేను ఎంత ఫాస్ట్ తింటానో మా శేఖర్ అంత స్లోగా తింటాడు. సో పిల్లలు ఇద్దరించక తినేశారు. నేను ఈరోజు కాజల్ పెట్టుకున్నాను, అండ్ బొట్టు పెట్టుకుంటే కాజల్ పెట్టుకున్నప్పుడు బొట్టు పెట్టుకోకపోతే పెట్టుకుంటే డిఫరెంట్ ఫేస్ కట్స్ కనిపిస్తాయి. అండ్ నా కాటుకు చిన్నప్పుడు బాగా నచ్చేది, కానీ ఈ మధ్య చంద్రముఖిలా ముందే ఫుల్గా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి పెట్టుకోవట్లేదు. మా అత్తయ్య శారీ కలర్ బాగుంది కదా, నాకు మస్తు అనిపించింది. కానీ మా అత్తయ్యకి ఏంటంటే కాటన్ శారీస్ ఉన్నాయి, బట్ తనకి ఏంటంటే ఈ శారీస్ ఎండాకాలం చాలా ఎక్కువ మడుతాయి. కానీ ఏంటంటే అట్లా అలవాటు అయిపోయింది తనకి. కాటన్ శారీస్ కుట్టించుకోమంటే కుట్టించుకోవట్లేదు. సో అందుకే అత్తయ్య కాటన్ శారీస్ తీసుకో. చాలామంది అడుగుతున్నారు కదా అత్తయ్య కాటన్ శారీస్ కట్టుకుంటే బాగుండని, కట్టుకోవట్లేదండి. సో తేజు డ్రాయింగ్ చూపిస్తాను. సో ఇది డ్రాయింగ్, ఫేస్ కొంచెం కరెక్ట్ రాలేదని వాడు మధ్యలో ఆపేశాడు. కళ్ళల్లో అయితే ప్రాణం ఉన్నట్టుగా అనిపిస్తుంది. నా కొడుకు అని చెప్పుకోవడం కాదు, కానీ అందుకే పోజ్ కొడుతుంది. కొంచెం మావాడు చాలా బాగా ఇస్తాం, హ్యాపీగా ఉంటుంది నాకు వాటి టాలెంట్ని చూసి. కానీ ఈ ఏందో ఇవి యానిమా డ్రాయింగ్లు, కకాషీలు, బికాషీలు, గోజులు, బోజులు వెరైటీగా ఉంటాయి వీటి పేర్లు. సో ఏంటో వాడు చెప్తాడు, బ్రో దేవుండ్రి అని. మన చిన్నప్పుడు ఏమో మన కొండలు, గుట్టలు, కొబ్బరి చెట్లు ఇద్దుము. ఇప్పుడు పిల్లలు అట్లా వేయట్లేదు. నాకు చిన్నప్పటి ఇప్పటికి వచ్చి ఒకే ఒక డ్రాయింగ్, కొండలేసుడు, మధ్యలో సన్న వస్తుంది, ఒక గుడిసె ఉంటుంది, పక్కన ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది, ద ఫేవరెట్. అండ్ ఆ ఇంటికి అంచెలి దారిలాగా వచ్చి అందులోకి నీళ్ళు పోతాయి. నా ఫేవరెట్ డ్రాయింగ్ ఇది. ఎంతమందికి ఫేవరెటో కమెంట్లో చెప్పండి. సో మా వాడు వాటర్ కలర్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తుండు. వాడికి స్కెచెస్ కానివ్వండి, ఆయిల్ పేస్టర్స్ కానివ్వండి బాగా చేయి తిరిగింది. కలర్స్గా వాడు చేయగలుగుతాడు, బట్ వాటర్ కలర్స్ అలవాట్లేదు. సో బేసిక్గా వాడు వేసిన ఒకే ఒక డ్రాయింగ్ సింపుల్గా అనిపిస్తుంది, అది ఒకటి ఇందాక ఉంది. అండ్ ఇది చూడండి భలే ఉంది కదా, ఈ సీనే మనకి త్రిబుల్-ఆర్లో రిపీట్ అయిందేమో కదా. సో ఇది ఒకటి, ఇది లేవి తన ఈడది వెనకాల ఉన్నది ఏంటోనండి. వీళ్ళు ఇలా 6 ప్యాక్లు, ఇప్పుడున్న పిల్లలకి 6 ప్యాక్స్, ఇప్పుడున్న పిల్లలకి నచ్చే వెరైటీ బొమ్మలు అన్ని విచిత్రాలు అనిపిస్తాయి. ఒకదానిలో ఆడ ముఖం చక్కగా ఉండదు చూడండి, మళ్ళీ సగం ముఖాలు, ఆ కరోనా వచ్చినట్టుగా మాస్కులు అలానే ఉంటాయి. అఫ్ కోర్స్ శేఖర్ కూడా యానిమా అంటే చాలా ఇష్టం.
బట్ నాకు అవి ఏంటియో అర్థమే కావు. బాగుంది కదా. తర్వాత మా అత్తయ్య మా తేజువాడి టాలెంట్ అందులో ఉంది, మా రుత్తుగా టాలెంట్ ఇందులో ఉంది. పెద్దవాళ్ళు ఇక్కడ ఉంటే వాడు అక్కడే ఉంటాడు. మంచిగా కలిసి మనం ఏదైనా మాట్లాడితే ఆ టాపిక్ లైట్గా మాట్లాడతాడు. ఏదైనా వర్క్ చేస్తుంటే నేను వర్క్ చేస్తా అని వస్తాడు. నాకు ఫ్లవర్స్ ఇష్టం. మా మల్లె చెట్టు నేను తెంపుతా కదా, మా పక్కింట్లో ఫ్లవర్స్ ఉంటాయి. 2-3 తెచ్చి అమ్మాయి తీసుకొని నీకోసం తెచ్చాను, జుట్లో పెట్టుకొని బాగుంటుంది అంటాడు. నేను డ్రెస్ వేసుకుంటే అప్రిషియేట్ చేసుకుంటాడు. సో వీని టాలెంట్ వీడిది అన్నమాట. సో మేము పల్లికాయ వేస్తున్నాం. దోసపిండి గిట్లా మనం దోశలు గిట్లా నానబెట్టుకున్నప్పుడు, దోసపిండి నానబెట్టుకున్నప్పుడు కావాలి కదా దేనికి, చట్నీకి. సో అందుకే. అండ్ నిజంగానే మునుపు అత్తయ్య వాళ్ళు ఇది వేరే అది వేరే, మన పప్పు వేరే మన పల్లీలు వేరే అంటే ఏందో అనుకుందును. సో రాను రాను నాకు తేడా తెలుస్తుంది. మనము తినేటప్పుడు డిఫరెన్స్ అనేది టేస్ట్లో మనకు తెలుస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ అత్తయ్యని శేఖర్ నేను చెప్తూనే ఉన్నా దానికి, పల్లీలు అరగవు నాన్న, లోపినట్టుగా అవుతుంది అని చెప్పేసి. కానీ కొన్నిసార్లు వాళ్ళు ఎందుకు తిన్నారో హస్బెండ్ మనం చెప్పిన ముచ్చటో నాకు అర్థం కాదు. అత్తయ్యకో చెప్పా, అత్తయ్య ఇది వద్దత్తయ్య ఇట్లా లోపిద్ది అని. కానీ స్నాక్స్ దేనికి దానికి మస్తుంది, ట్రై చేయండి. బట్ ఇన్ని పల్లీలు చేసుకోవద్దు, వాంతి వచ్చినట్టు అయింది. కొన్ని ట్రై చేయండి. ఆయిల్ వేడెక్కినాక అందులో పల్లికాయ వేసేది, మాడగొట్టకుండా జస్ట్ ఫ్రై చేయండి. ఇవి మనం దించిన వెంటనే వేడిగా ఉన్నప్పుడు జర మెత్తగా అనిపిస్తాయి, చల్లరిన కొద్దీ సెట్ అయ్యి క్రంచీగా మస్తు టేస్టీగా ఉంటాయి. సో వీటిని డిష్ అవుట్ చేయండి. నేను దీన్ని ఎప్పుడు తినలే, ఇదే ఫస్ట్ టైం తిన్నాం, నాకు బాగా నచ్చింది. కానీ నేను 4-5 స్పూన్లు తింటే నాకు లోపిద్ది, వాంటింగ్ అయింది, హెడేక్ కూడా వచ్చింది పల్లికాయ పడకపోతే. సో నేను పల్లీలు ఎక్కువ తినలేను అనమాట. సో వీటిని బాగా వేపుకున్నాక వేరే దాంట్లో పెట్టాలి. సో మా శేఖర్ వాళ్ళు చిన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళంట ఇది. సో ఇంకో వాయి వద్ద అత్తయ్య అంటే ఇంకో వాయి కూడా వేపేసింది అత్తయ్య. సో తర్వాత ఇలా వేపుకునే ఉంటాయి కదా, వీటిలోకి ఏమేస్తారు, కారం ఉప్పు వేస్తారు అనమాట. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి. అండ్ ఇందులో మీరు కీరా క్యారెట్ వేసుకొని తినండి, సలాడ్ లాగా అయిపోద్ది. పల్లీలు ఒక పిడికెడు వేసుకోండి. పల్లీలు హై ప్రోటీనే, బట్ అంతే క్యాలరీస్ ఎక్కువ అంట. సో దీంట్లోకి కారం ఉప్పు దంచుకున్న ఎల్లిపాయ వేసుకోండి, చాట్ మసాలా ఉంటే వేసుకోండి, కమ్మగా ఉండిద్ది. మా రుత్తుగాడికి ఏదో దొరికింది, ఏదో బండిది కార్ది. సో వాడు పోలీస్ మామ నా కోసం పెట్టిపోయిందా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ రమ్యకు ఫోన్ వేసి ఇది నాకు దొరికింది అత్త, ఇది నా కోసం పెట్టినావు అని అడుగుతుడు. పిల్లలు నిజంగానే కదా చాలా చిన్న ప్రపంచం వాళ్ళది. స్కూల్కి పంపించే వరకు అయితే మమ్మీ డాడీ నాన్నమ్మల అమ్మలు ఉంటే, ఎప్పుడైనా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళే ప్రపంచం. మనం ఏది చూపిస్తే వాళ్ళు అదే చూస్తారు చిన్నవరకు. కొంచెం స్కూల్కి వెళ్ళారనుకోండి కొంచెం వాళ్ళ ప్రపంచం పెరిగిద్ది. అంటే వాళ్ళ ఏజ్ వాళ్ళకి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, కానీ రితు వాడికి ఎక్కువ తెలియదు. సో మా శేఖర్కి ఎవరితో మాట్లాడతాడా, ఆయన ఏం తింటాడో ఎంత తింటాడో ఆయనకు తెలియదు. సో అలా ఆఫీస్ కాల్ నడుస్తుంది, మెల్లమెల్లగా 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 పల్లీలు ఆల్మోస్ట్ తిన్నాడు. కథ తర్వాత అమ్మాయితో లోపుతుంది, అమ్మాయితో అవుతుంది అని స్టార్ట్ అయిపోయింది. మా శేఖర్ తోటి ఇలాంటి ఇన్సిడెంట్స్ నాకు చాలా ఉన్నాయి. ఇప్పుడు చికెన్ కర్రీ ఉందనుకోండి, దానికి దోశలు తీసుకొని తింటా అనమాట. మా శేఖర్కి అస్సలు నచ్చదు. ఒకసారి నేను అలాగే చికెన్ కర్రీ తెచ్చుకొని దోశ వేసుకొని వాష్రూమ్కి వెళ్ళొచ్చే లోపు మా శేఖర్ వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ 3 దోశలు చికెన్ కర్రీ స్వాహా తినేసి, నేను అసలు తిన్నాను అన్నాడు, తినేసిండు. దోశ పిండి అయిపోయింది, అయ్యే 3 దోశల పిండి ఉండే, ఆ దోశ పిండి అయిపోయింది. నేను షాక్ అయినా, తొత్తు మస్తు కుప్పడ్డా, నువ్వు తినాను ఒక ఎందుకు నా తినేసి అని చెప్పేసి. సో అట్లా వేస్తారు అప్పుడప్పుడు. సో అలా చాలామంది హస్బెండ్కి అలవాటు ఉంటుంది. వీళ్ళు ఎవరితో మాట్లాడేటప్పుడు, ఆ మ్యాచ్ చూసేటప్పుడు ఏం తింటారో ఎంత తింటారో ఏం పెట్టినా తినేస్తారు. కాకరకాయ ఒట్టి కట్ చేసి పచ్చి కూడా ఇచ్చేత తినేస్తారు. టేస్ట్ అలాగే అప్పుడు అర్థం కాదు, ఎందుకో తెలీదు. సో తర్వాత పిల్లలతో నేను 2 ప్లేయర్ గేమ్ ఆడుతున్నాను. అది చూడండి, మా పిల్లలు ఇద్దరు భలే ఆడతారు. ఎక్సో అయితే తేజుగాడ విన్ అవుతాడు. మ్యాచింగ్ గేమ్లో రితుకి చాలా మెమొరీ ఉంటుంది. మన పిల్లలు పిచ్చి గేమ్ అంటే స్క్రీన్ టైం అస్సలే పిచ్చిది, వరెస్ట్ కండిషన్ అది. బట్ అట్లా అలవాటు అయినా కూడా వాటిలో కొంచెం బెటర్ మెదడుకి మేత పెట్టిందంటే 2 ప్లేయర్ గేమ్ బాగుంటుంది. సో మొన్న బడిలో కొబ్బరి చెట్టు మీద పిడుగు పడింది, ఆ చెట్టుని ఇరగొట్టారు. సో దాని ఈనలు పోతుందాక అందరు పట్టుకుపోయారట. మా అత్తయ్యకి లేట్ తెలిసిందట. లచ్చమ్మ అత్తమ్మ పోయి
తీసుకొచ్చిర్రు. వీటితోటి నేను చీపిరి చేస్తాను, సో వీటితో చీపిరి చేస్తాను అని చెప్తుంది అత్తమ్మ. అక్కడ ఎక్కడి నుంచో అమ్మ మాట్లాడుతుంది, ఇక్కడ చెల్లి మా అత్తయ్య మాట్లాడుతుంది. చూసిరా మస్తు పట్టుకుపోయిరా, అందరు పట్టుకుపోయారు. మా అక్కే లేట్ తెలిసిందని మా అత్తయ్య తెచ్చినప్పుడు ఏదో పురుగు వాళ్ళకి గోకేది గొక్కుతుంది. అందుకే సో తర్వాత మా తేజవాడు వచ్చిండు ఫోన్ కావాలని చెప్పేసి. మా రుత్తు అడుగో వాళ్ళ నాన్నతో పోయిండు, వాడు సూపర్ హ్యాపీ. సో వీళ్ళు తెచ్చినప్పుడు వాటి మీద ఏమైనా ఉంటే వాళ్తాయి కదా, అవి ఎక్కువ దురద పెడతాయి. సో మా శేఖర్ ఏంటంటే ఆయన వరకు ఆయన వేసుకుంటూ ఉన్నాడు. సో అందరం ఉన్నప్పుడు కొంచెం గోల్ ఎక్కువ ఉంటుంది. మా అక్షయలు అవి తేజు రుత్తు నలుగురు బాగా గోల్ చేస్తారు. కానీ వీళ్ళిద్దరే ఉన్నారు అనుకోండి, వాళ్ళిద్దరున్నా గోల్ తక్కువ ఉంటుంది, వీళ్ళిద్దరున్నా గోల్ తక్కువ ఉంటుంది. మా రుత్తు మళ్ళీ అవి ఎక్కువ కొట్టుకుంటారు, ఎక్కువ అరుచుకుంటారు. మళ్ళీ అవి తేజు అరుచుకుంటారు, సేమ్ ఏజ్ కదా ఇంచుమించు. సో అట్లా అనమాట. సో అప్పుడు శేఖర్ ఇంటెనకలు వెళ్ళి పనిచేస్తాడు. పెద్ద డిగ్రీ పెట్టుకుంటే ఫేస్ భలే ఉంది కదా అక్క, మీ ఫేస్ చాలా బాగుంది, ఏం పెట్టుకోవద్దంటారు కదా. మీరు యూట్యూబ్లో చూసిన వాళ్ళల్లో ఉన్నది ఉన్నట్టుగా ఉంటారు. ఇది నా రియల్ ఫేస్ చూసారా, ఇది నేను, ఇది నా కలర్, ఇది నా డార్క్ సర్కిల్స్, ఇది రియల్ కళ్యాణి. సో అంతే, ఎందుకంటే మన ఫోన్ కెమెరా క్లారిటీ, కొన్ని ఫిల్టర్స్, వీటి వల్ల మన ఫేస్ చాలా అందంగా అనిపిస్తుంది. మెచ్యూర్డ్ స్కిన్, ఎలాంటి డార్క్ స్పాట్స్ లేకుండా మనకి క్లిస్టల్ క్లియర్ లాగా ఉండదు. సో మీరు ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా చూడండి, ఎంత మంచి క్వాలిటీ కెమెరా వాడితే అంత మంచి వాళ్ళ ఫేస్ కనిపించింది. సో మన కలర్ కూడా బ్రైట్ అయింది. ఇది రియాలిటీ. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో నేను తెల్లగా అయిపోయినా అంటే తెల్లగా అయిపోరు, వాళ్ళకున్న స్కిన్ కలరే ఉంటుంది. దాంట్లోనే ట్యాన్లు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అవి పోతాయి, కానీ వేరే స్కిన్ కలర్ మనకి రాదు. మీరు హీరోయిన్ లెక్క ఇంజెక్షన్లు లక్షలకు లక్షలు ఖర్చు పెడితే తప్ప. ఓకేనా, ఇది రియాలిటీ చెప్పాలి అనిపించింది. సో నేనైనా అంతే, నా ఫేస్ ఎలా ఉందో ఇంతకుముందు మీకు ఫిల్టర్ లేకుండా చూపించాను. మరి ఫిల్టర్ ఎందుకు అక్క అంటే, ఫ్రంట్ కెమెరాకి ఆటోమేటిక్గా చాలాసార్లు ఫిల్టర్ ఆన్ అయిపోతుంది, ఆప్షన్ బై డిఫాల్ట్ క్లిక్ అవుతుంది. ఓకేనా. సో తర్వాత చలో ఇక్కడ టీ పెట్టాలి అందరికీ. ఊర్లో అన్ని పనులు పక్కన పెడితే టీ టైం ఇస్ ద బెస్ట్ టైం అండి. ఎందుకంటే మనకి ఛాయ్ అంటే ఇష్టం, వట్టి ఛాయ్ కాదు, ఛాయ్లో ఏమైనా వేసుకున్నట్టు ఇష్టం. ఎంత ఎండ కొట్టినా పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఛాయ్ కంపల్సరీ. అవి మన ఆచారాలు, పాటించాలి, తప్పదు. దాంట్లోకి అల్లం వేస్తున్నాను. ఈ రోకలి నా పెళ్ళైన కొత్తలో మస్తు పెద్దగా ఉండేది, అరిగి 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 పొట్టిగా అయిపోయింది. సో మల్లెపూలు ఇలాగో పెట్టుకుంటే కింద జాలు వారి మనకి ఇరిటేషన్ వద్దు, మనం పెట్టుకున్న ఫీలింగ్ ఉండాలి. సో సిక్క కింద పెట్టేసుకోవాలి, సిక్క కంఫర్ట్గా ఉంటుంది, పూలు స్టైల్గా ఉంటాయి. కానీ నైటీ మార్చుకోరు. రుతుగడ పైన ఏదో పడేసిందని చెప్పేసి అత్తయ్యను శేఖరు వాడిని బైక్ ఎక్కించరు. నాకు గుండె దడెల్లు మనదండి. ఎందుకంటే భయం, నాకు చెప్పలేం. ప్రతిరోజు ప్రతి నిమిషం మనది అయి ఉండదు. బ్యాడ్ థింగ్, బ్యాడ్ టైం ఏనైతే చాలా గొప్ప అత్తని శేఖర్ని ఇద్దరి బైక్ ఫుల్ సీరియస్ అయ్యాను నేను. ఆ పిచ్చి ఏరోప్లేన్ కోసం చిన్నోడిని బైక్ ఎక్కించి కాలు జారి కింద పట్టి అక్కడ మెయిన్ వయసు ఉంటుంది, వైర్ ముట్టుకుని ఏమైనా ఉందా అని చెప్పేసి. సో అత్త ఎక్కించారట, శేఖర్ హెల్ప్ చేశాడట. సో అవసరమా అని చెప్పేసి ఇంకా వాడు ఎక్కడ ఊరికి అదే చేయించమంటాడు, ఊరికి ఎక్కించమంటాడు. మెయిన్ వైర్స్ ఉంటాయండి పైన. సో భయం అన్నమాట నాకు. సో టీ తాగుతున్నాం. మీరు కూడా అంతేనా? ఎంత ఎండాకాలం అని కానీ పొద్దుమప్పు చాయ్ కంపల్సరా. నేను జ్యూసెస్కి చాలా పెద్ద ఫ్యాన్. నాకు జ్యూసులు ఇష్టం. అంటే బేసికలీ చిన్నప్పుడు మనం ఎక్కువ ఫ్రూట్స్ మీద బతికినాం అనమాట. సో అట్లా మనకి ఫ్రూట్స్ అమ్మ చేతి ముద్ద లాంటివి ఎక్కువ తింటాను నేను. సో అట్లా సమ్మర్లో జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటాను. కానీ జ్యూసులు తీసుకోకూడదంట, వాటిలో ఫైబర్ పోద్దండి మనం జ్యూస్ చేసుకుంటే. సో అలా నేను జ్యూసులు తీసుకున్నా, నేను మజ్జిగలు తాగినా, నేను లస్సీ తాగిన, చాయ్ కంపల్సరీ. సో ఇది తాగినాక ఇది తాగితే వాంతి అవుతుంది అని నేను పట్టించుకోను. సో ఈ ఈనెలు ఉన్నాయి కదా, వీటిని అత్తయ్య కూర్చొని సెట్ చేస్తుంది. చూడండి, దిస్ ఈజ్ ద ప్రాసెస్. నాకో తెలీదు, ఫస్ట్ టైం చూస్తాను. సో మా అత్తయ్య మల్టీ టాలెంటెడ్ కదా నిజంగానే. ఎందుకంటే మా అత్తయ్యకి రాని పని లేదు. మా అత్తయ్యకి పొలం పని వచ్చింది, మా అత్తయ్యకి ఎవ్రీథింగ్ వచ్చింది. సో ఇలా ఎవ్రీథింగ్ వచ్చిన అమ్మలు మన అమ్మలు మన అత్తలే లాస్ట్. ఎందుకంటే మనకి ఇట్లా ఎవ్రీథింగ్ రావు. ఈవెన్ తొక్కులు పెట్టి నాకు అది చక్కగా రాదు. నేర్చుకోవాలి, టైంని బట్టి అన్నీ నేర్చుకోవాలి. బట్ వాళ్ళతో మనం ఎప్పటికీ ఈక్వల్ కాలేం నా దృష్టిలో అయితే. ఎందుకంటే వాళ్ళు, మన అమ్మలు, మన అత్తలు మనకంటే ఒక మెట్టు ఎక్కువ ఉంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళు ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళు చూసిన కష్టాలు కానివ్వండి, అవునా కదా. సో తర్వాత ఏంటంటే ఇది వీడు ఇంకో హెలికాప్టర్ చేసుకుంటుండ్రు.
మా గుచ్చులు బంగారం. వాడు తేజుని బంగారు కొండ అంటామా, అమ్మ నన్నుగో బంగారు కొండ అనువా అని వస్తాడు. సో తేజు ఇంకో డ్రాయింగ్ వేసిందట, ఆడు పేరు నాకు తెలియదు. సో అది 2 కళ్ళు ఎందుకు పక్కకునేవో అర్థమవుతుంది. జుట్టు అయితే భలే పెద్దగా ఉంది కదా, ఈయన జుట్టు చూడమ్మా ఎంత పెద్దగా ఉంది అన్నాడు. సో ఎవర్రా ఈయన అన్న, ఆడప్పుడు ఏదో ఎప్పుడు నాకేం గుర్తులేదు. సో ఎలా అనిపించిందని వీడియో కామెంట్లు చెప్పండి. విలేజ్ వ్లాగ్స్ మస్తు అనిపిస్తుంది కదా, మా ఇల్లు చాలామందికి నచ్చింది. సో నా అదృష్టం, నేను ఏదైతే పెళ్ళి కాకముందు కలగన్నానో అలాంటి ఇల్లుకి అలాంటి ఇంటికి కొడలు అవ్వడం. ఎందుకంటే ఇట్లా మస్తు అనిపిస్తుంది. మండువా ఇల్లు. వర్షాకాలం చాలా, ఏ కాలమైనా బాగుంటుందండి. చలికాలం వెచ్చగా ఉంటుంది, ఎండాకాలం చల్లగా ఉంటుంది, అవునా కదా. సో ఈ ముగ్గులు అయితే ఇంకా బాగుంటాయి. తర్వాత ఈవినింగ్ మంచిగా తెమ్మన్నాను, అదేంటునండి మా రమ్య వాళ్ళు మా అక్షయ మేమందరం ఉన్నప్పుడేమో మంచిగా సరిపోదు, టేస్ట్ చాలా బాగుంటుంది. సో సరిపోదని చెప్పేసి నేను ఫుల్ తెప్పించాను. మంచిగా సరిపోదు కదా, సగం పడేసినాం. టేస్ట్ అంత బాగా చేయలేదు అతను, మరి ఎందుకు చేయలేదో ఏం ప్రాబ్లం అని తెలియదు, కానీ నాకు అస్సలు నచ్చలేదు. సో అంతే, వీడియో ఏం చేస్తున్నాను. బై బై, టాటా, టేక్ కేర్.